అల్లం సాగులో సమస్యల్ని అధిగమించడానికి ఎత్తుమడుల పద్ధతిని అనుసరిస్తున్నారు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు. ప్రయోగాత్మకంగా మారం అల్లం రకాన్ని సాగు చేస్తున్న శాస్త్రవేత్తలు దుంపకుళ్ళను నివారించేందుకు ఈ విధానం ఎంతగానో తోడ్పడుతుందని చెబుతున్నారు. అంతేకాదు అంతర పంటలుగా స్వీట్ కార్న్, బంతిపూల సాగును చేపడుతున్నారు. ఈ విధానాన్ని గిరిజన రైతులతో వచ్చే ఏడాది నుండి సాగు చేయించనున్నట్లు చెబుతున్నారు. అల్లం సుగంధ ద్రవ్యపు పంట. ఏజెన్సీ ప్రాంతాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న ఈ పంట అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం 3-4 ఏళ్ల నుండే. సాగులో అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ పంట సాగులో అధిక దిగుబడుల సాధనకు మార్గం సుగమం అవడంతో పాటు గత 3 ఏళ్లుగా మంచి మార్కెట్ ధర లభించడంతో రైతులు సాగులో ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నారు. అయితే అల్లం సాగుకు అన్ని ప్రాంతాలు అనుకూలం కావు. తేమతో కూడిన వేడి వాతావరణం అల్లం సాగుకు అత్యంత అనుకూలం. పాక్షికంగా నీడ ఉన్న ప్రాంతంలో కూడా అల్లం పెరుగుదల ఆశాజనకంగా ఉంటుంది. 19 నుంచి 28 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న వాతావరణంలో పంట పెరుగుదల ఆశాజనకంగా ఉంటుంది. తెలంగాణలో మెదక్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లోనూ, ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో అల్లం పంటను సాగు చేస్తున్నారు. ప్రధానంగా విశాఖ ఏజెన్సీ ప్రాంతాలలో చల్లని వాతావరణం ఉండటంతో ఇక్కడి రైతులు అనాదిగా అల్లం పంటను సాగు చేస్తూ ఉన్నారు. అయితే చీడపీడల కారణంగా అనుకున్న దిగుబడులను సాధించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు మారన్ అల్లం రకాన్ని ఎత్తుమడుల విధానంలో ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. ఈ పంట కాలం సుమారు 9 నెలలు కావడంతో తక్కువ సమయంలో పంట చేతికొచ్చే పంటలను అంతర పంటలుగా సాగు చేస్తున్నారు. ఈ విధానంలో సాగు చేయడం వల్ల మురుగునీటి సౌకర్యం పెరిగి వేరు వ్యవస్థకు చీడపీడలు ఆశించవు. అంతేకాదు బెట్ట, కరువు, ఎండాకాలంలో తేమను నిలుపుకునే సౌకర్యం ఈ విధానంలో సాధ్యపడుతుంది. అంతేకాదు కలుపు యాజమాన్యం చేయుటకు సులువుగా ఉంటుంది. ఎత్తుమడుల విధానంలో నేల గుల్లబారటం జరుగుతుంది. దీంతో మెత్తటి నేలల్లో వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెంది నీటిని, పోషకాలను పీల్చుకునే సామర్థ్యం పెరగటం వలన మొక్కలు బాగా పెరిగే అవకాశం ఉండటంతో వచ్చే ఏడాది నుండి ఈ విధానంలో గిరిజన రైతులతో సాగు చేయించేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ చూసుకున్నట్లయితే ఉద్యాన పంటలు, మన ఎత్తైన గిరిజన మండలంలో ఉద్యాన పంటలు ఎక్కువ సాంద్రత, అదేవిధంగా ఎక్కువ ఏరియా కవర్ చేసి ఉండడం, ముఖ్యంగా అల్లం, అదేవిధంగా పసుపు. ముఖ్యంగా ఈరోజు మనం అల్లం చూసినట్లయితేనండి, అల్లం అయితే మనకి మన పరిశోధనా స్థానంలో మారన్ అనే వెరైటీ ఎత్తైన మడిలో వేయడం జరిగిందండి. ఎత్తైన మడి అంటే మనం సాధారణంగా మన గిరిజన రైతులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మార్చి నుంచి ఏప్రిల్ నెలలో ఎత్తైన మళ్ళు బండ్ ఫార్మర్తో కనుక ఎత్తైన మడి పొడుగు వచ్చేసరికి 1 మీటరు, అదేవిధంగా వెడల్పు దాదాపు 1.5 నుంచి 1.8 మీటర్ ఎత్తైన మడిలు చేసుకొని ఆ మడిల మీద మనం అల్లం వేసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు వచ్చేటువంటి దుంపకుళ్ళు తెగుళ్ళు లాంటివి అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. మనం ఇప్పుడు ఈ పరిశోధనా స్థానంలో మనం మన సాంద్రతతో అల్లం వేసామండి, మారన్ వెరైటీ. ఇందులో వేయడమే కాకుండా అల్లం అనేది మనకి 9 నెలల పంట, అంటే దాదాపు 210 నుంచి 230 రోజుల పంట. కాబట్టి మన గిరిజన రైతులకి అల్లంతో పాటు అదేవిధంగా మనకి స్వీట్ కార్న్ అని మన తీపి మొక్కజొన్న, అదేవిధంగా బంతి కూడా ఆ ఎత్తైన మళ్ళలో పక్కన వేయడం జరిగింది. అంటే ఈ 9 నెలల పంట కాలంలో రైతు 5 నెలలకి మనకి స్వీట్ కార్న్ వస్తుంది. అదేవిధంగా 4 నెలలు అంటే దాదాపు 120 రోజుల్లో బంతి దిగుబడికి రావడం జరుగుతుంది. ఒక్క అల్లంతోనే కాకుండా ఎత్తైన మళ్ళలో వేసిన రైతులందరూ కూడాను స్వీట్ కార్న్, అదేవిధంగా మన బంతి మిశ్రమ పంటలుగా వేసుకొని అధిక ఆదాయం పొందవలసిందిగా సూచిస్తున్నాం. ఒకటి వేసుకునేటప్పుడు ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లుగా బంతి కనుక మనం అల్లం వేసుకుని 1 నెల రోజుల్లోనే బంతి పోర్టులేల్లో పెంచుకొని ఆ పోర్టులేల నుంచి మడికి ఒకవైపు నాటుకోవడం చేసుకున్నట్లయితే బంతి ఏపుగా పెరగడం మనం గమనించవచ్చండి. అదేవిధంగా స్వీట్ కార్న్ బాగా వర్షం దాదాపు ఒక 10 mm to 25 mm వర్షం పడినప్పుడు
మడికి ఒకవైపు స్వీట్ కార్న్ గింజలు 20 సెంటీమీటర్ల దూరంలో విత్తుకున్నట్లయితే మనకి అధిక 4 నెలల్లో స్వీట్ కార్న్ మొక్క వస్తుంది. అదేవిధంగా బంతి రావడం అవకాశం ఉంటుంది. మన రైతులకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే దుంపకుళ్ళు తెగులు అనేది ఇక్కడ అల్లంలో ఎక్కువ మనకి గిరిజన ప్రాంతంలో చూస్తుంటాము. దుంపకుళ్ళు తెగులుకి ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే రైతులు సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ ట్రైకోడర్మా విరిడి అని 100 కేజీల దుంపకి 5 గ్రాములు లేదంటే 10 గ్రాములు సూడోమోనాస్ ఒక నీళ్ళలో నానబెట్టి అందులో దుంపను కనుక నీడలో ఒక అరగంట నుంచి 2 గంటల సేపు నానబెట్టి మళ్ళీ ఎత్తైన మళ్ళీ వేసుకున్నట్లయితే దుంపకొళ్ళని కొంతవరకు నివారించుకోవచ్చు. ఇంకా అధికంగా దుంపకొళ్ళు మనకు కనిపించినట్లయితే టాటా బ్లిటాక్స్ కానీ మ్యాంకోజెబ్ కానీ లీటర్కి 3 గ్రాములు వేసుకొని ఎకరానికి 200 లీటర్లలో 100 గ్రాములు పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ దుంపకొళ్ళ నివారణ జరుగుతుంది. దుంపకొళ్ళ నివారణకి ప్రధానంగా మనకి ఆరోగ్యవంతమైన దుంపని ఎంచుకోవడంతో దుంపకొళ్ళ నివారణ మొదటిగా జరుగుతుంది. దాని తర్వాత మనం ఈ సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ కానీ ట్రైకోడర్మా విరిడి కానీ పశువుల గెత్తంలో కలుపుకొని ఆ పశువుల గెత్తం కూడా మనకి దుంప యొక్క మొదళ్లలో వేసుకున్నట్లయితే ఈ మన జీవ శిలీంద్ర నాశుల ద్వారా దుంపకుళ్ళు చాలా వరకు మనం తగ్గించవచ్చు. మనకి ఈ ఎత్తైన గిరిజన మండలంలో అంతా మనకి ఇక్కడ ప్రకృతి ఆధార వ్యవసాయం, అదేవిధంగా రసాయన లేనటువంటి వ్యవసాయం చేస్తాం. కాబట్టి రైతులందరూ దుంపకుళ్ళు తెగుళ్ళకి మనం ఏదైతే సూచిస్తామో అదేవిధంగా ఉద్యాన పరిశోధనా స్థానం చింతపల్లి, అదేవిధంగా మన వ్యవసాయ పరిశోధనా స్థానం చింతపల్లి వారిని సలహాలు సూచనలు అడిగి రసాయన మందులు కొట్టవలసిందిగా ఈ సందర్భంలో చెప్తున్నామండి.